హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బంటి 15. ఇవాళ వచ్చి మన రైడ్ అయితే సెకండ్ డే. ఇవాళ మనం వచ్చేసి అయితే ఝాన్సీకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 599 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక మనం అయితే ఇప్పుడైతే రూమ్ని అయితే చెక్అవుట్ చేసేద్దాం. చూడండి మా లగేజ్ అంతా. ఇక ఒక్కటి మోసుకొని కట్టడమే ఒక పెద్ద టాస్క్ మనకు. ఇక మనం అయితే కిందకి పోయి బైక్ అంతా లోడ్ చేసి ఇక మళ్ళీ కలుసుకుందాం. గైస్ మనమైతే చూసుకొని మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా అని నాగపూర్కి అయితే రీచ్ అయినాం మనం. మళ్ళీ ఈ నుంచి మనం అయితే ఇక్కడికి వెళ్ళాలి ఝాన్సీకి. గైస్ మనకైతే చూడండి, మనమైతే బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇదే మన వచ్చేసి స్టే. మంచిగా అంటే మంచిగా నీట్నెస్తో మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ అంతా లోపడుకుంది ఇదంతా మొత్తం మనకు వచ్చేసి నాగపూర్లో సిటీలో లోపల. బయట చూసాం కానీ చాలా ప్రైజెస్ ఉన్నాయి, అందుకనే లోపలికైనా సరే అని వచ్చేసినాం. ఇంకా మన బైక్ ఇక్కడ ఉంది కదా, ఇక మనమైతే లగేజ్ లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోతాం. గైస్ ఫైనల్గా అయితే మనకైతే బ్యాగ్ అయితే ప్యాకప్ అయిపోయింది. ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి, దీనికే రోజు 10-20 మినిట్స్ అవుతుంది మాకైతే ప్యాక్ చేయడానికి. ఇక డైరెక్ట్గా మనమైతే ఝాన్సీ అయితే కొట్టేద్దాం. గ్యాస్ మనకైతే మొత్తం బ్రిడ్జెసే ఉన్నాయి. మంచి అంటే మంచి వెళ్ళిపోతున్నాం. చల్ల గాలి వస్తుంది. సిగ్నల్ పడితే అయితే మాత్రం 70-80 సెకండ్స్ పడుతుంది, అదొక్కటే. కానీ ఎవరైతే సిగ్నలే పాటిస్తలేదు చూడండి, వెళ్ళిపోతూనే ఉన్నారు అందరూ. మనం ఇంకా 590 కిలోమీటర్స్ టు గో. ఇంకో బస్ ఇప్పుడు పడ్డది సిగ్నల్. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా ఫ్లైఓవర్సే ఉన్నాయి మొత్తం మనకైతే. ఇక మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా మనకు అంత ఏం లేదు అసలు. ఏసీ ఇంకో ఇంజన్ ఇగ్నిషన్ అయితే వస్తుంది, ఆన్ ఉంది లైట్. నాకు మహారాష్ట్ర రైలు కూడా సేమ్ ఇట్లనే అయింది, ఆన్ అయ్యింది. నేను కొంచెం భయపడ్డా దాని గురించి, తర్వాత అదే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఇక దీని గురించి అయితే. ఇట్లనే ఉంటే అయితే చూపిద్దాము, లేదంటే కొట్టేద్దాం. ఇక ఈ బండి అయితే సర్వీసింగ్ అన్నీ అయితే చేయించాను, మళ్ళీ ఎందుకు వస్తుందేమో అది. పెట్రోల్ ఉందా? ఇంకా చూసుకోండి, మనకైతే ఫ్యూయల్ కూడా కొట్టిద్దాం. ఇంకా ఉందా లేదా అసలుకి పోవాలి. లేదంట, పెట్రోల్ లేదంట ఇలా. గ్యాస్ మీరు చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి అయితే మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. మనకు వచ్చేసి ఫ్యూయల్ స్టాప్ అయితే కావాలి ఇప్పుడు పక్కా, దానికోసమే చూస్తున్నాం. ఇందాకైతే ఫ్యూయల్ లేకుండే కదా, ఇప్పుడు మనం అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఇక ముంగల 200 మీటర్ తర్వాత అయితే మనకైతే చెక్ పోస్ట్ ఉందంట ముంగల. పెట్రోల్ అయితే దొరికింది, ఇక ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం మనం అయితే. ఫుల్ ట్యాంక్ 108 రూపీస్ అవుతుంది పెట్రోల్. గాయస్ మీరు చూసుకోండి, మొత్తం అయితే ఘాట్ సెక్షన్ ఉంది ఇక్కడ. ఘాట్ సెక్షన్లోకి అయితే వచ్చేసినాం మొత్తం మేము. అంతా చుట్టూ తిరిగి మళ్ళీ ఘాట్కే పోవాలి. ఈ నుంచి కింద రోడ్ ఇట్లుంటే అయిపోతుండే. ఈ ఘాట్ సెక్షన్ ఎంతవరకు ఉందో ఏముంటుందో చూద్దాం. ఇంకోటి మేము టిఫిన్ కూడా వేయలేము, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా టిఫిన్ చేయలేము. హోటల్ నుంచి వెళ్దామంటే 95 కిలోమీటర్స్ కొట్టినాము. జస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఒక్కటే తీసుకున్నాం అంతే. ఇక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కిందకి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక యాపిల్స్ ఇక బనానాస్ తినేసి మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా
గాయస్ మీరైతే ముంగలు వేసుకొని హనుమంతుని స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో, జబర్దస్త్ కట్టారు ఆరెంజ్ కలర్లో. జై శ్రీరామ్. మస్తు అంటే మస్తు లుక్ ఉంది కదా అయితే స్టాచ్యూ. ఆరెంజ్ కలర్ చాలా పెద్దగా ఉంది. మనం వచ్చేసి ఇంకా 387 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఇక ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఇక మధ్యలో నన్ను ఆగేసి తినేస్తాం. ఇంకా 150 కిలోమీటర్స్ తర్వాత అయితే మనం అయితే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. యాపిల్స్ ఇంకా కొన్ని బనానాస్ ఉన్నాయి. ఇక ఇవాళకి మాత్రం ఇదే బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇక లంచ్ ఉంటుంది. ఇంకే మేము వచ్చేసి 450 కిలోమీటర్స్ పోవాలి. ఇంకొక 150 కిలోమీటర్స్ ఆ 200 కొట్టేసి ఇక లంచ్ అయితే ఇస్తాం. ఇంకా గైస్ మనం అయితే ఇప్పటిదాకా వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. తిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చేసి అయితే 50 కిలోమీటర్స్. ఇంకా మనం అయితే 400 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మొత్తం 2 ఘాట్ సెక్షన్లు అయితే కలిగినాయి మాకైతే. మొత్తం ఇట్లానే ఉంది రోడ్డు. చూపిండి కూడా అంత ఏం లేదు ఈ రోడ్డు వల్ల. సేమ్ ఇట్లానే ఉన్నాయి రోడ్లు. మొదలు అయితే విలేజ్ టచ్ అవుతున్నాయి అంతే. ఇంకా గైస్ మనం అయితే ఫైనల్గా అయితే 300 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 12 అవుతుంది. మనం ఇలానే ఇట్లా ఈ రేంజ్లో కొడితే మళ్ళీ ఇవాళ 6 కల్లానే చేరుకుంటాం రూమ్కి. కొంచెం ఎండ లేదు, ఇప్పుడు ఎండ వస్తుంది. ఇంతకుముందు అయితే మంచి చల్లగా ఉండే అటు సైడ్. ఇక నిన్నట్లాగా ఎండలు గట్టిగా కొట్టినాయంటే ఇక ఆపుకొని పోవాల్సి వస్తుంది. నిన్నట్లాగా అయితే రెస్ట్ అయితే అస్సలు తీసుకోవాలి. 50 కిలోమీటర్స్కి అట్లా మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ అట్లా కొట్టే మేమైతే రెస్ట్ తీసుకున్నాం. ఇంకొచ్చేసి మనం 300 కిలోమీటర్స్ అయితే పోవాలి. గైస్ మనం అయితే ఇక్కడైతే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక వెళ్ళిపోదాం ఈ నుంచి. ఇంకా మనకు 299 కిలోమీటర్స్. ఆ తాత వచ్చేసి మంచిగా మాట్లాడుతుంది మనతోనైతే. ఇందాక ఒక గంట ముందో ఇప్పుడు అంట సేమ్ టీఎస్ బైక్ వచ్చిందంట ఒకటి. అయితే ఆయన ఎక్కడికి పోతున్నావు అంటే ఉత్తరాఖండ్ అంటుండ్రు. సోలోగా పోతురంట ఎవరు టీఎస్ నుంచి అయితే ఉత్తరాఖండ్కి. చూద్దాం మనం అయితే అక్కడికి పోయినాక కలిస్తే ఎవరనే తెలుస్తుంది మనకైతే. బైక్ మాత్రం టీఎస్దేనంట. ఇంకొచ్చేసి మనం 300 కిలోమీటర్స్. గైస్ ఇప్పుడైతే మనం పంజాబీ డాబాలో అయితే పన్నీర్ మసాలా ఇంకా రోటీ అయితే తిన్నాం. చూడండి ఇదే చిన్న పంజాబీ డాబా. ఎప్పటి నుంచి అనుకుంటున్నా అట్లా మంచం మీద కూర్చుని అట్లా తినాలని. ఇక ఇవాళ అయితే తినేసినాం. అట్లా టేస్ట్ కూడా జబర్దస్త్ ఉండే, మంచిగా స్పైసీగా. ఇక ఈ నుంచి మనం అయితే ఝాన్సీకి 243 కిలోమీటర్స్ ఉంది. గ్వాలియర్ పోదామని అనుకుంటున్నా. 343 కిలోమీటర్స్ అవుతుంది అదైతే. ఇక మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా గ్యాస్ మనకైతే పెట్రోల్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడింది. ఇక మనం ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఆగాయి గాయస్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం మనము. మళ్ళా ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ అయితే మనం అయితే వెళ్ళిపోతాం. ఇంకా మనకైతే ఇంకా ఝాన్సీ ఓనికే 128 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే నిన్న 6:30కి పోయినాం, 6 o'clock పోయినాం కదా రూమ్కి. అయినా ఏం చేయలేము. అందుకనే ఒకసారి గ్వాలియర్ కొట్టేసినాం అనుకుంటే 100 కిలోమీటర్స్ ఎక్కువ. మనము 7:30, 8 లోపు అయితే రీచ్ అవుతాం.
అదే ప్లాన్ చూస్తున్నా. 8 అయినా సరే 8:30 అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్లో తినేసి 10 లోపు వండుకుంటే అయిపోతుంది. గైస్ ఉండి ఉండి మనకైతే వర్షం స్టార్ట్ అవుతుంది. లైట్గా అయితే పడుతుంది, చింకులు నిన్నట్లాగా. చూద్దాం ఎంతసేపు పడుతుంది వెళ్ళిపోతాను. మనం ఇంకా ఝాన్సీకి వెళ్ళడానికే 100 కిలోమీటర్స్. గాలి కూడా బాగానే వస్తుంది ఇక్కడ. గైస్ ఇప్పుడే మనం అయితే వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ నుంచి అయితే వెళ్తున్నాం. कितना जाते 140 150 जाते. कहाँ जा रहा हो? उत्तराखंड किसे जाओगे? कब पहुँच जाओगे? और 2 दिन लगता. 2 दिन. अभी कहाँ से जा रहा हो? हैदराबाद से. घर से? अपने घर से जा रहा हो? हैदराबाद. घर कहाँ है तुम्हारा? हैदराबाद ही छे. हैदराबाद से कब निकले आप? 2nd डे आज. अच्छा. ठीक है भाई. ఇప్పటిదాకా కూడా ఇద్దరు అయితే వచ్చారు. మస్తు టైం పాస్ చేసి అయితే పోయినారు. వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇట్లకైనా పోతప్పుడు మాకు కాల్ చేయి, మేము కలుస్తాం నిన్ను ఇట్లా నెంబర్ ఇచ్చారు. శుభ అంటే ఆయన పేరు. అలా ముంగలో పోతుంది బైక్ అతనే. అదే కాదు ఇంకొక ఆయన. గైస్ మనం వచ్చేసి ఇప్పుడు ఝాన్సీ సిటీ స్టేట్ ఉంటుంది. మనమైతే దాని అవుట్స్కర్ట్స్ నుంచి అయితే వెళ్తున్నాము. మనకి ఇంకా 101 కిలోమీటర్ చూపిస్తుంది గ్వాలియర్ వచ్చేసి. చూడండి గైస్ ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాక 68 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఇక మనం ఇది అవ్వలేడు. గాయస్ మనమైతే ఇందాకనైతే ఇక్కడైతే తిన్నాము. చూడండి దాల్ మసాలా రోటీ అయితే తిన్నాం. ఎందుకంటే మళ్ళీ ఆడిపోయినాక టైం వేస్ట్. మళ్ళీ రెస్టారెంట్ వెతుకోవాలి, లేకపోతే జొమాటోనైనా బుక్ చేయాలి నైట్లో. అందుకనే ఎట్లా ఆడవైనా టైం అవుతుంది, ఇలా రెస్ట్ దొరుకుతుంది అనేసి తిన్నట్టుంటుంది, రెస్ట్ దొరుకుతుంది. అందుకని ఇక పోయి వండుకుంటూ అయిపోతుంది. నేనైతే ఎడిటింగ్ చేస్తే ఇదైతే వండుకుంటాడు. ఇంకా 68 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఇక కానిద్దాం. చూడండి ఇది ద ప్రైడ్ హోటల్. మంచిగా ఉంటుందో ఇక అడ్జస్ట్ కావాలి. మనం ఎక్కువ ఏం స్టే చేయం, జస్ట్ 600కే మా పడింది అంతే. స్టాంట్ ఏమైందంటే తక్కువ ఉంది కదా రూమ్ ప్రైజు. ఆడు మా దగ్గర రూమ్స్ అయిపోయినాయి ఇప్పుడే అంటుంది. ఏం తెలియగలరు. ఇంకోటి అయితే 3.0 కిలోమీటర్స్ అవుతుంది. వాళ్ళకైతే పోతున్నాం. అది 1300 ఏమో. ఆడ అట్లనే అంటాడా ఏంది? ఇప్పటిదాకా 600 700 ఉండే. చూద్దాం ఇంకా ముంగల్కి. చూడండి గైస్ రూమ్కి అయితే వచ్చేసినాం. ఇవాళ మొత్తం అలసిపోయినాం. అంతా ఇవాళ వచ్చేసి 700 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మనము. మొత్తం ఆగం. ఇక రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. రాముడా